చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. స్వాతంత్ర్యం వచ్చింది, కానీ అసలు సవాలు ఇప్పుడే మొదలయ్యింది. ఈ దేశాన్ని ఎవరు పాలించాలి? ప్రజలే నిర్ణయించాలి. అదే భారత ప్రజాస్వామ్యానికి పుట్టుక. 1952వ సంవత్సరంలో భారతదేశంలో మొదటిసారి ప్రజలందరికీ ఓటు హక్కు వచ్చింది. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా. రైతు, కూలీ, మహిళలు, యువత అందరూ ఓటేయడానికి ముందుకు వచ్చారు. చాలామందికి చదువు లేదు, కానీ వాళ్ళ చేతిలో ఉన్న ఓటు మాత్రం దేశ భవిష్యత్తును మార్చే ఆయుధం. అప్పుడు దేశంలో ఉన్న నాయకుల్లో ఒకరు ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయనే జవహర్లాల్ నెహ్రూ. ఆయన మాటల్లో ఐక్యత, అభివృద్ధి, శాస్త్రం, ఆధునిక భారతం ప్రజలు ఆశలు చూశారు. ఎన్నికల సమయం ప్రతి ఊరిలో చర్చలు, ప్రతి వీధిలో ప్రసంగాలు, ప్రతి ఇంట్లో ఒకటే మాట: ఎవరు గెలుస్తారు? రేడియో వార్తలు, పత్రికలు అన్నీ ఎన్నికల గురించే. ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికలు విజయం సాధించింది. అది కేవలం పార్టీ గెలుపు కాదు, ప్రజాస్వామ్యం గెలుపు, భారత రాజ్యాంగం గెలుపు, ప్రజాశక్తి గెలుపు. 1952వ సంవత్సరంలో ప్రపంచం అర్థం చేసుకుంది, భారతదేశం ప్రజాస్వామ్యంలో నిజంగా నిలబడింది. అప్పటి నుంచి ఓటు అంటే భారం కాదు, ఓటు అంటే బాధ్యత, ఓటు అంటే శక్తి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.